రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడవైన తండ్రి, గొప్పవాడా, పూజనీయుడవైన మా ప్రభువా, ఉన్నతుడా, సజీవుడవైన మా తండ్రి, రాజులకు రాజువైన మా ప్రభువా, ప్రభులకు ప్రభువైన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. నువ్వు ఆది అంతమై ఉన్నవాడివి, అల్ఫా ఒమేగన మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. నీకు మహిమ కలుగునగాక ప్రభువా. ఈ యొక్క తండ్రి రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చే గొప్ప కృపను మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రములు అయ్యా. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మందరినీ భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రములు నాయన. మా పనిపాటులు యందు, మా రాకపోకలు యందు ప్రభువా, మా ప్రతి ఒక్క ప్రయత్నాలు యందు ప్రభువా, మీరిచ్చిన విజయమును బట్టి అయ్యా, నీ కృపను బట్టి నాయనా, నీ కనికరమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, నిత్యము నీ కృపలో మమ్మ భద్రపరుచుచున్నావు, ప్రతి అపాయం నుండి మమ్మ తప్పించుచు నీ కృపలో సంరక్షిస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ దినమంతయు ప్రభువా, నీ రెక్కల నీడలో భద్రపరిచావు తండ్రి నాయనా. ప్రతి విషయంలో నా ప్రభువా, మీరు తోడై ఉండి మమ్మల్ని నడిపించిన విధముకే వందనాలు, స్తోత్రములు అయా. ఏ సమయంలో ఏ స్థలంలో మేమున్నా తండ్రి, మీరు మాకు అనుగ్రహించుచున్న తండ్రి, నీ కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి, సర్వసృష్టికర్త, మహోన్నతుడైన ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ హస్తము చాపి నీ బిడ్డలందరినీ దీవించండి దేవా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ దాసుడిగా ప్రభువా, నీ విడుదల పక్షముగా ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. వారు ఏ పరిస్థితిలో ఉన్న తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలోనే ప్రభువా, వారు నీ వద్ద నుండి ప్రత్యుత్తరము పొందుకొందురుగాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. వారి జీవితంలో నైనా కొదువైనది సమస్తమును తండ్రి, నువ్వు మేలుకరంగా, దీవెనకరముగా అయ్యా, ఆశీర్వాదకరంగా చేసి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా ప్రభువా, నీ కృపయు నీ కనికరము తండ్రి నీ బిడలపై ఉంచండి, దీవించండి ప్రభువా. అయా, నీవే మేలు చేయ దేవుడు ప్రభువా. అయా తండ్రి, అయా వారిని స్వస్థపరచండి, వారి బలహీనతల నుండి విడుదల కలిగించమని వేడుకుంటున్నాం అయా. తండ్రి, మంచి ఉద్యోగాలు బిడలకు దయచేయండి, మంచి వివాహములు జరుగుటకు మీరు కృప చూపండి అయా. సంతానం లేని బిడ్డలకి సంతానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఈ లోక యాత్రలో అయా అనేకమైన శ్రమలు గుండా, కష్టముల గుండా వారు వెలిచి ఉండవచ్చు ప్రభువా. అయితే మీరు కృప చూపి తండ్రి వారిని ఆదరించండి, నీ మేలుతో తృప్తిపరిచి ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాం. సర్వోన్నతుడా, నీ కొందనాలు, నీవే గొప్ప దేవుడివై ఉండి నీ మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఏ విషయంలో నా ప్రభువా నీ సన్నిధానంలో అయ్యా మనవి చేయుచున్నారు తండ్రి, దుఃఖముతో అయ్యా నీ ఎదుట అయ్యా ప్రార్థిస్తూ ఉన్నారు, వేడుకుంటున్నారు ప్రభువా. ఆ విషయంలో మీ సహాయం దయచేయమని, ఆ విషయంలో వారికి విడుదల దయచేయమని, ఆ విషయంలో వారికి స్వస్థత దయచేయమని, కృపగలిగిన దేవ, మంచివాడ, గొప్పవాడ, పూజనీయుడవైన మా ప్రభువ, చాలిని దేవుడివై ప్రభువ, వారి అవసరతలు తీర్చేవాడాని కొందనాలు అయా. నీ కనికరము నీ ప్రజలపై ఉండనిగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం నిత్యము తండ్రి. విశ్వాసములో అయ్యా తండ్రి, నీ కృపలో వర్ధిల్లిన వారుగా సంఘ కుటుంబములందరూ ప్రభువ అయ్యా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించుచున్న వారందరూ ఉందురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, నీ హస్తము చాపండి, మా దేశమును దీవించండి, మా అధికారులు దీవించండి, శాంతి సమాధానంతో దేశంను ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న క్రైస్తవులందరినీ దీవించండి తండ్రి. మేము భయంకరమైన దుర్దినాల్లో ఉన్నామని, ఈ పతనమైపోయిన లోకములో తండ్రి నైనా శ్రమలు, కష్టములు, దుఃఖములు, వ్యాధులు, బాధలే అయా లోకములో ఉన్న మనుషుల వలె మేము అనుభవించవలసి ఉండగా దేవా తండ్రి నైనా నిరీక్షణ లేని ఈ లోకములో ప్రభువా, మీరే మా నిరీక్షణ అయి ఉన్నారు ప్రభువా. మమ్ము నడిపించిన నావికుడు నీవే, మమ్ము పోషించిన దేవుడు నీవే, మాకు సహాయకుడు నీవై ఉన్నావు ప్రభువా. నీ యందు నిరీక్షణ కలిగిన వారమే మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, దీవించండి. నీ ప్రజల పక్షముగా మీరు తోడై ఉండి తండ్రి కార్యములు సఫలపరచమని అయా. నీ సేవకుల్ని, సంఘాల పరిచర్యలు అయా, ఏర్పడుతున్న పరిస్థితులు, దాడులు సమస్తాన్ని మీరు ఖండించండి, సమస్తాన్ని మీరు నియంత్రించండి. నీ కృపలో నీ బిడ్డలు భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. అన్ని విషయాల్లో నాయనా న్యాయాన్ని అయా తండ్రి జరిగించు దేవుడు నీవే ప్రభువా. కృప చూపండి అయా. నీ కనికరము ప్రతి ఒక్కరి ఎడల ఉండనుగాక ప్రార్థిస్తున్నాం అయా. రోషము కలిగిన వారమే నీ ప్రజలమైన మేము నీ కొరకు జీవించుటకు సహాయం చేయండి, మేలుతో తృప్తిపరచమని, ఆదరించి ఆదుకోమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాం దేవా. యొక్క రాత్రికాల సమయంలో నాయనా తండ్రి, నీ ప్రజలకి నాయనా మంచి ఆశీర్వాదములు నాయన వారి జీవితంలో అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాయిచు ఉండగా
వారికి తగిన జ్ఞానముతో అయా నింపి బలపరచమని వేడుకొంచున్నాం. దేవా స్తోత్రములు. అనేక మంది అనేక ఆయా ఎగ్జామ్స్ రాయిచున్నారు తండ్రి. వారికి కూడా మీరు సహాయం దయచేయండి. రాయబోతున్న బిడ్డలకు కూడా సహాయం దయచేయండి. అయా చాలామంది ఐఐటికి ప్రభువా, నీటికి ప్రభువా అయా ప్రిపేర్ అవుతూ ఉండగా ప్రభువా వారికి సహాయం దయచేయండి. తగిన జ్ఞానము దయచేయండి ప్రభువా. అయా ఈ యొక్క సమ్మర్ సీజన్లో ప్రభువా అయా వడదెబ్బలు తగలకుండా నీ ప్రజలను మీరు సంరక్షించి కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ప్రతి ఒక్కరికి సుఖమైన నిద్ర దయచేయమని వేడుకుంటున్నాం. దేవా తండ్రి నైనా ఎవరు నైనా బిడలు అయా పనుల నిమిత్తము బయటికి వెళ్ళి ఉన్నారో అయా వారిని క్షేమంగా ఇంటికి గృహాలకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయా వారి కుటుంబాల చుట్టూ నీ కంచి కాపుదల భద్రత ఉంచమని కూడా అయా వేడుకుంటూ ఉన్నాం. దేవా మీరు కనికరించండి, సహాయం దయచేయమని అయా వేడుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రములు. నీ ప్రజలను మీరు ఆస్వాదించండి. నీ ప్రజలపై నీ కృప ఉంచండి. దీవులతో నింపి నడిపించమని మహిమ పొందుకోమని ప్రభువా. అయా ప్రతి ఒక్కరికి నాయన మంచి నిద్ర దయచేయమని ప్రభువా. అయా ప్రతి విధమైన ప్రభువా అయా లోక సంబంధమైన ప్రతి ఒక్క చింతల నుండి ఆందోళనల నుండి విడిపించి ప్రభువా అయా శాంతి సమాధానంతో నింపి నాయనా అయా సుఖమైన నిద్ర ప్రతి ఒక్కరు దయచేసి తండ్రి నీ చిత్తమైతే మరొక దినము చూచే కృప అయా నేను గణపరిచే కృప మా అందరికి దయచేసి మహిమ పొందుకోమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఒక్కరికి చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.